పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్య భాగాలను మనం పరిశీలన చేసుకుందాం. ఏ దినమున మనం దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా ఎవరితో నడవాలి, ఎవరితో నడవకూడదు, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసము చేయకూడదు, ఎవరితో సహవాసం చేస్తే ఆశీర్వాదం ఏమి, ఎవరితో సహవాసము చేస్తే శాపమేమి, ఆత్మీయంగా ఏ విధంగా పడిపోతాము అనేటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాల ఆధారంగా మనము తెలుసుకుందాం. చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా విందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయో సఫలమగును. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన ఆత్మీయ ఆశీర్వాదం నిమిత్తము ఆశీర్వదించునుగాక. ఇందులో 3 వచనాలు చదువుకున్నాం. ఒక్కొక్క వచనాన్ని కొంత క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ 1వ వచనము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. విశ్వాసి ఎవరితో సహవాసం చేయకూడదు అనంటే, ఎవరిది ఆలోచన చొప్పున నడవకూడదు అనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎవరితో నిలవకూడదు అనంటే, పాపుల మార్గమున, వాళ్ళు వెళ్ళేటువంటి మార్గమున నిలవకూడదు. ఎవరితో కూర్చుండకూడదు అనంటే, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండొద్దని దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తున్నది. చూడండి దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడిచినట్లయితే ఏ విధంగా ఉంటుంది? దుష్టులతో మనం నిలిచినట్లయితే, దుష్టులతో కూడా మనం కూర్చున్నట్లయితే ఏ విధమైనటువంటి నష్టం అనేది కలుగుతుందో మనం ఈ వాక్య భాగంలో మనం తెలుసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతున్నాను, విందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్టుల సాంగత్యము, దుష్టులతో కలిసి కూర్చుండుట, నడుచుట, నిలుచుట. ఎప్పుడైతే విశ్వాసి, దేవుని బిడ్డలు వీరితో సహవాసం చేస్తారో, వారితో సాంగత్యం చేస్తారో, వారితో కలిసి జీవించే ప్రయత్నం చేస్తారో, దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. మంచివాడు కాస్త దుష్టుడిగా మారిపోయే పరిస్థితి, ప్రమాదము ఇక్కడ మనకు పొంచి ఉన్నది. కావున దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఇంకొక మాట కూడా మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. ఈ వాక్య భాగంలో ఏమి రాసి ఉందనంటే, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అని రాస్తుంది. మూర్ఖుల అనగా దుష్టులతో సహవాసము చేసేటువంటి వాడు, మంచివాని ప్రవర్తన కూడా చెడిపోయేటువంటి ప్రమాదము, అపాయము ఉందని సామెతల గ్రంథంలో మనకిక్కడ తెలియజేస్తున్నది. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక మనము మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా మనము చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇంకా చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, హానోకు దేవునితో నడిచినవాడు. మరి మనం ఎవరితో నడవాలి అనంటే, దేవునితో నడవాలి. దేవుని మాట విని, ఆయన చూపిన మార్గంలో, ఆయన వెళ్ళిన అడుగు జాడలలో మనము నడవాలి.
హానోకు దేవునితో నడిచిన వాడు గనుక ఆయన మరణాన్ని చూడకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితుల్లో దిగజారిపోకుండా ఆయన దేవునితో నడిచినటువంటి వాడై దేవుని సన్నిధికి ఆయన మరణము చూడకుండా వెళ్ళిపోయినటువంటి వాడిగా ఎదిగో మనము గమనిస్తుంటున్నాం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అనేటువంటి వాక్య భాగాన్ని మనం ఇక్కడ గమనించాలి. 2వ వచనం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రమును, పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినము దానిలో ఆనందిస్తూ, అందులో ఉన్నటువంటి ఆజ్ఞలను బట్టి, అందులో ఉన్నటువంటి నడవడికను బట్టి, అందులో దేవుడు చూపించినటువంటి ఆత్మ సంబంధమైన మార్గములను బట్టి, ధర్మశాస్త్రముందు రాయబడినటువంటి గొప్ప కార్యములను బట్టి, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములన్నిటిని బట్టి ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానించుచూ ఉన్నటువంటి వాడు ధన్యుడని దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడుచున్నది. గనక దేవుని బిడ్డలారా, ఈ లోకమందు ఇలాంటి ఆనందం లేదు. లోకములో మరి ఇదిగో లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో, లోక సంబంధమైనటువంటి పద్ధతిలో ఇదిగో మనం ఆనందించలేము. కానీ దేవుని ధర్మశాస్త్రమునందు దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ దివారాత్రములు ఎదుగో మనం ధ్యానించేటువంటి వారంగా ఎదుగో మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా చూసినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము, ఈ ధర్మశాస్త్ర గ్రంథముని బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవో. దివారాత్రములో ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ దాని యందు ఆనందిస్తూ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటి ప్రకారంగా చేయుటకు జాగ్రత్త పడి దివారాత్రము దాన్ని ధ్యానించినట్లయితే మన మార్గాన్ని చక్కగా ప్రవర్తించి మన మార్గాన్ని మనం వర్ధిల్లింప చేసుకొనగలము. ఏ విధంగా వర్ధిల్లగలం, ఏ విధంగా ఆశీర్వదించబడగలము, ఏ విధంగా మనం దీవించబడగలము అనంటే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విధి విధానాలను అనుసరించినప్పుడు తప్పకుండా మన మార్గాన్ని మనం వర్ధిల్లింపజేసుకోగలమని ఈ వాక్య భాగంలో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంకా చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదివి వినిపించాలని అనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనము, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. దైవజనుడైన దేవుని దాసుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దేవుని సేవకుడైనటువంటి ఇర్మియా ఆయన అంటున్నాడు, అయ్యా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అనంటే వాటిని జీవితంలో అనుసరించి నడిచి తిని, ఆ ప్రకారంగానే దేవుని మాట ప్రకారంగానే నా యొక్క ఆశ నేను తీర్చుకుంటుని అని ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక చోట ఒక మాట అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని. నిజంగా మనల్ని బ్రతికింపజేసే దేవుని వాక్యమే, మనల్ని బ్రతికింపజేసి ఆశీర్వదించేది దేవుని యొక్క వాక్యమే. దైవజనుడు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, దేవా నీ పేరు నాకు పెట్టబడినది గనక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందాన్ని కలగజేయుచున్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు. గనక ఆయన మాటలు మనకు ఆనందాన్ని కలగజేస్తాయి, ఆయన మాటలు మనకు సంతోషాన్ని కలగజేస్తాయి. ఆయన మాటను బట్టియే మనకు హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన మాటలు మనకు కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రములు ధ్యానించిన ఎడల ఇదిగో మనము వరదిల్లుతాం. ఇంకా మూడవ మాటగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు నీటి కాలువన యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గము నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకుండా ఉండి దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రములు ధ్యానించినటువంటి వారి ఫలితం ఏ విధంగా ఉంటుందనంటే, నీటి కాలువన ఓరణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. దేవునికి వందనాలు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆత్మ సంబంధమైన ఫలముల చేత, ఇహలోక సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదముల చేత నీటి కాలవన ఓరణ నాటబడిన చెట్టు వలె, నీటి కాలవన ఓరణ నాటబడిన చెట్టు అది దానికి నీరు లేదని అది ఎప్పుడు చింతించదు. ఎందుకంటే అది నాటబడింది నీటి కలిగిన ఆ చోట అది నాటబడినది గనుక దేవుని వాక్యాన్ని అనుసరించి ధర్మశాస్త్రమందు ఆనందించినటువంటి వారు వర్ధిల్లుతారు. అతడు చేయనదంతయు సఫలమవునని దేవుని వాక్యంలో మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదివి తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఆకు వాడక తన కాలమిచ్చు ఫలమిచ్చు చెట్టు నీటి ఓరన నాటబడి ఉన్నది గనుక ఇది దానికి వెట్ట కలుగునన్న భయం లేదు. అది ఆకు వాడక అది దాని ఆకు పచ్చగా ఎప్పుడు ఉంటుంది. వర్షం లేని సంవత్సరం కూడా అది చింతపడదు. అయ్యో వర్షం రాలేదు, నా బ్రతికెట్లా, నా భవిష్యత్తు ఎట్లా అని ఎప్పుడు కూడా అది ఇది మరి ఆలోచించదు. వర్షం లేని సంవత్సరమున కూడా అది చింత నొందదు, కాపు మానదు. దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాన్ని ధ్యానించినటువంటి వారి యొక్క ఆత్మ సంబంధమైన ఫలం, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఈ విధంగా వర్ధిల్లుతుంది. కనుక దేవుని యొక్క బిడ్డల ఆ కాలువ నది ఊరన వేళ్ళు నాటబడి వెట్ట తగులునన్న భయం దానికి ఉండదు. దాని ఆకు ఎప్పటికీ పచ్చగా ఉంటుంది. అది ఎప్పుడు ఎండిపోదు. ఇంకా ఆ వర్షం లేని సంవత్సరాన్ని కూడా అది చింత నొందదు అని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ఆత్మ సంబంధముగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఇదిగో మరి వర్ధిల్లుతాము. యోహాను సువార్తలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఇదిగో మీరు తీగలు. ఇదిగో తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ ఫలిస్తుంది, కానీ దానంతటా అది ఏమి ఫలించదు అని అన్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు ఇవ్వబడును అని అన్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు క్రొత్త నిబంధన గ్రంథంలో మనతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్య యందు ఆనందిస్తూ, ఆయన యందు సంతోషిస్తూ, ఆయన చెప్పిన మాట యందు ఆనందిస్తూ, ఆయన చూపిన మార్గంలో కష్టమైన నష్టమైన ఆయన పరిశుద్ధ సన్నిధానంలో ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఆనందించినప్పుడు, దుష్టుల సాంగత్యాన్ని విడిచిపెట్టి ఆ యొక్క ఆలోచన చొప్పున నడవకుండా ఆత్మ సంబంధమైన యేసయ్య మనకు చూపిన మార్గంలో నడిచి ముందుకు వెళుతుంటున్నప్పుడు అపరిమితమైన దీవెన ఆశీర్వాదాలు మన జీవితంలో ఎన్నో చూసుకొనగలము. అవునా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరి ఆలోచన చొప్పున నడుస్తున్నావు? ఎవరి ఆలోచన చొప్పున నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకొని దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించి
దేవుని ధర్మశాస్త్రములో ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన చేసిన కార్యాలని బట్టి ఆనందించి సంతోషించు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నీవు కూడా అభివృద్ధి చెందుతావు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడ, మహోన్నతుడైన యేసయ్య, దయగలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. గతించిన సమయం అంతా నీ చక్కటి మాటలు మాకు వివరించి, పరిశుద్ధాత్మతో, శక్తితో నాయన నీ కృపలో మమ్మల్ని నడిపించడానికి ఆశపడుతూ మమ్మల్ని దీవించ కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక నీ ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ సంతోషిస్తూ నడిచినప్పుడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుందని చెప్పినావు. అది నీటి కాలువన ఓర నాటబడినదై వేరు తన్ని వెట్టకలుగునన్న భయము లేక, వర్షము లేని సంవత్సరమున చింత నొందక తన ఫలమును ఫలించక ఆగదు అని చెప్పావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ లోక సంబంధమైన వారితో మేము అమేకమై జీవించకుండా, దుష్టుల ఆలోచన చొప్పున వారి సాంగత్యాన్ని అనుసరించి నడవకుండా తండ్రి, మేమును కూడా వారి వలె దుష్టుల వలె మారిపోకుండా ప్రభా, నీ కృపను నీ దయను మాకు అనుగ్రహించి మమ్మను బలపరిచి ఆశీర్వదించండి. అయ్యా, ఇదిగో నేను ద్రాక్షావళిని, మీరు తీగలు అని చెప్పారు ప్రభా. ద్రాక్షావళిలో తీగ ఉంటేనే కానీ అది ఫలిస్తుంది, లేని ఎడల ఫలించదు అని చెప్పినావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. మేము నీలో ఉండి నీ మాటలను అనుసరిస్తూ నీ మాటలను బట్టి మేము సంతోషిస్తూ ఆనందించుచు నీ కృపలో నిలిచే భాగ్యం, ధన్యత మాకందరికీ దయచేసి మీరే ఆశీర్వదించి ఘనపరిచి మహిమ పొందుమని మమ్మను మేము మీ చేతులకు పరిపూర్ణంగా సమర్పించుకుంటూ నా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మన ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఆమేన్.